वन टाउनशिप कुंदूर्ग शादनगर शादनगर टू परिगी to Shadnagar 150 feet road. బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు అని చూస్తే మీరు బెంగళూరు చూస్తే స్టార్టప్లు చేసిన వాళ్ళు గుర్తుకొస్తారు. చెన్నై చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పోర్ట్లు చేసిన వాళ్ళు. హైదరాబాద్లో బాగా డబ్బులు సంపాదించింది ఎవడు అని అంటే భూమి మీద డబ్బు పెట్టిన వాళ్ళు. ఫ్రమ్ 1990s అండ్ 2000 ఎవరైతే 5 లక్షలకు పెట్టిన వాళ్ళు 50 కోట్లు అయిపోయినాయి, 10 లక్షలు పెట్టిన వాళ్ళు 100 కోట్లు అయిపోయినాయి. ఇంకా అసలు దెర్ ఈజ్ నో లిమిట్. హైదరాబాద్ నగరంలో బెంగళూరు హైవేకి దగ్గర ఏరియాలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా భారీ లాభాలను సొంతం చేసుకోవచ్చు. బెంగళూరు హైవేకి విపరీతమైన డిమాండ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఆ హైవే నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాలు 3 ఉన్నాయి. కనుక అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు పొందవచ్చు అని తెలుస్తోంది. ఇక శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది బెంగళూరు హైవే. అలాగే మహబూబ్ నగర్ దాకా ఎంఎంటీఎస్ ట్రాక్ కూడా పూర్తయింది. అంతకుముందు ఫలక్నామా దాకే ఎంఎంటీఎస్ రైళ్లు నడిచేవి. ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉన్న ఉందానగర్ దాకా రైళ్లు నడుస్తున్నాయి. శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్నగర్ దాకా మెట్రో రైలు ప్లాన్ కూడా ఉంది. మెట్రో రైలు వస్తే గనక హైదరాబాద్లో పనిచేసే ఉద్యోగులకు డైరెక్ట్ కనెక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెడితే భారీ లాభాలు సొంతం చేసుకోవటం ఖాయం. షాద్నగర్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎయిర్టెల్ డేటా సెంటర్లు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ పాఠశాలలు, అంతర్జాతీయ